వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మా అన్న ప్రైజ్లు ఇస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా. ఆ నిర్ణయ కాలం కూడా వచ్చింది, ఆ సమయం కూడా వచ్చింది. కాబట్టి మీ అందరికి కూడా ప్రైజ్లు ఇవ్వడానికి మన మధ్యలో శ్రీనన్న ఉన్నారు. దీవెన చివరిలో ఇస్తాను అన్నీ కూడా, ఓకేనా? అన్నీ గుర్తున్నాను, ఈరోజు ఏ దీవెన మిస్ చేయను, ఓకేనా? మన మధ్యలో ఎంతగానో శ్రీనన్న ఉన్నారండి. శ్రీనన్న గురించి మీ అందరికి కూడా తెలుసు. నా మట్టుకైతే నేను అనుకుంటాను, దయచేసి శ్రీనన్న రండి, తర్వాత మాట్లాడతాను. మీరు వచ్చిన తర్వాత అందరం కూడా చప్పట్లు కొట్టి శ్రీనన్నని ఆహ్వానిస్తున్నాం. రెండు మాటల గురించి మాట్లాడతానండి. ఫోటోనా అన్న, ఒక ఫోటో అంటాను, ఇవే జ్ఞాపకాలు మా అందరికి కూడా. అన్న గురించి రెండు మాటలు చెప్తాను. అన్న, మీరు ప్రైజ్లు ఇవ్వాలన్నా అంటే, అమ్మ నేనెందుకమ్మా, ఇంకా పెద్దవాళ్ళ చేత ఇప్పించమ్మా, వేరే వాళ్ళ చేత ఇప్పించమ్మా అంటారన్నమాట. కానీ అన్న ఏమని కూడా నాకు తెలియదు. కానీ నేనైతే అన్నను చూసిన ప్రతిసారి ఏదో అన్నను గొప్ప చేయడం కాదండి, ఎప్పుడు కూడా అన్న గురించి నేను మాట్లాడలేదు. కానీ ఈసారి మాట్లాడాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అన్నని ఎప్పుడు చూసినా నాకు కొర్నేలి గారు మాత్రమే గుర్తొస్తారండి. కొర్నేలి గారు మాత్రమే గుర్తొస్తారు. మీ అందరికి కూడా తెలుసు కదా, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు, దేవుడిని ప్రేమించిన వాడు. అనేక మందికి, దయచేసి పిల్లలు కూడా కూర్చోనండి, వెనకాల ఉన్నారు కొంతమంది, దేవుని బిడ్డలకు అనేక మందికి ఆశీర్వాదకరముగా కొర్నేలి కుటుంబం ఉన్నది. ఈరోజు నాకు ఇచ్చిన అన్న అక్క కుటుంబం కూడా కొర్నేలి కుటుంబం. ఏనాడు కూడా వాళ్ళతో ఆ మాట చెప్పలేదు. కానీ మీ ఇద్దరు చూసినప్పుడు, మరి ముఖ్యంగా అన్నను చూసినప్పుడు కొర్నేలి గారే జ్ఞాపకం వస్తూ ఉన్నారు. ఎందుకంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. అలాంటి అన్న చేతుల మీదుగా మీకు ఇస్తే మీరు ఇంకా దీవింపబడతారన్న ఉద్దేశాన్ని బట్టే అన్న చేతుల మీదుగా మీ అందరికి కూడా ఇస్తూ ఉన్నానండి. ఓకేనండి? అలానే అన్న చేతుల మీదుగా కాదు, కానీ అన్నలో ఉన్న దేవుని చేతుల మీదుగానే వస్తుంది. ఏ మనుషుని ద్వారా రావటం లేదు, అర్థం చేసుకోండి. ఇది దేవుని చేతుల మీదుగానే మీకు ఆశీర్వాదం వస్తుంది. ఓకేనండి? అయితే ఇంకా కొన్ని సంగతులు చెప్పుకోవాలన్నా మీరు అలాగే నుంచోవాలి, మీకు చేరేయలేము. ఓకేనా? ఓకేనండి? ఈ సంఘాన్ని ఒక ప్రత్యేకమైన సంఘంగా నేను తీసుకెళ్లాలనుకున్నాను. ఎందుకంటే దేవుడు పిలిచిన తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని నా వారిని బాధ పెట్టే నేను సేవకు చేసి ఉండి ఉన్నాను. కానీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగానే ఉండాలనుకున్నాను. నా వారికి ఒక్కడే అనుకున్నాను, దేవుని వాక్యాన్ని నింపాలని. ఈ సంఘాన్ని ప్రారంభించిన తర్వాత క్రమక్రమముగా నేను కూడా దేవుని ఎదుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలనే ఈ సంఘంలో నేను చేస్తూ ఉన్నానండి. అందులో ఏంటంటే, నా సంఘం మొత్తానికి కూడా ఒకటే చెప్పాను, దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్న వారిగా ఉన్నారు. కాబట్టి కీర్తనలు మీరందరూ కూడా బాగా చదవండి, మీరందరూ కూడా కంఠస్థం చేసి ప్రతి ఆదివారం చర్చిలో వచ్చి రాసి వెళ్ళండి అని చెప్పుకుంటూ ఉన్నా. ఆ చెప్పిన దినము నుంచి ఇప్పటి వరకు ఎంతగానో ప్రతి ఆదివారము ఈ సంఘము కీర్తనలు రాస్తూ ఉండి ఉన్నదండి. ఇప్పటి వరకు దగ్గర 110 నుంచి 120 కీర్తనల వరకు ఎంతగానో చదివి రాసిన వారిగా ఉన్నారు. మరి భూలోకంలో ఉన్న సంఘాలు ఎంతమంది చదివి రాస్తారో నాకు తెలియదు. కానీ ఓకేనండి, నా సంఘం మట్టికి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో శ్రద్ధగా చదువుతున్నది. చదవడం మాత్రమే కాదు, కంఠస్థము చేసి వచ్చి పుస్తకాల్లో రాస్తున్న వారిగా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, మీరు పని చేయండి, జీతం యేసయ్య ఇస్తాడని. కాబట్టి ముందుగా ఎవరైతే కీర్తనలు చదివిన వారిగా ఉండి ఉన్నారో వారు ఎన్ని కీర్తనలు చదివారు ఈ సంవత్సరంలో అనే దాని గురించి చెప్పి మరి ఇస్తానండి. అమ్మా దివ్య, ప్రశాంత్ ముందుకు రండి. తెలుగు ప్రశాంత్, అదే రీతిగా దివ్య ముందుకు రండి. ప్రశాంత్ నువ్వు అక్కడ ఉండి ఇస్తూ ఉండమ్మా, దయచేసి కొంచెం వెనకెళ్తారా? ఇది ఫోటోలు తీసే వాళ్ళకి అమ్మ కొంచెం వెనకెళ్ళండి అమ్మ, మీరు కొంచెం వెనకెళ్ళండి.
శ్రీనన్న మీరు ఇక్కడ నుంచి ఉంటే మా వాళ్ళకి ఫోటోలు బాగా వస్తాయి అన్న. ఓకేనా, మా వాళ్ళు బాగా పడాలి ఫోటోలు. దయచేసి వాళ్ళకి కూడా అడ్డు కూడా, నువ్వు కూడా ఏదో ఒక సైడ్ ఉంది. నేను చెప్తాను ఓకేనా. చక్కగా అందరూ కూడా కనపడుతున్నారా? ఇదే మా జీవితానికి గుర్తుండే అన్ని కూడా. అది తిప్పి సరిపోయింది, నువ్వు తిప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా. కొంచెం దయచేసి ఓపికగా కూర్చోవాలని అందరూ కూడా, ఎందుకంటే చాలా ప్రైజులు ఉంటాయి అన్నమాట. మా వాళ్ళందరికీ కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. నా పేపర్ కనపడుతున్నాయండి. ఓకేనా. నేను సంఘము ద్వారా ఒకటే క్లియర్గా చెప్పాను, యవనస్తులకైతే 15 కీర్తనలు కంపల్సరీ కంప్లీట్ చేయాలని చెప్పి ఉన్నాను 2023వ సంవత్సరము. అదే రీతిగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం 10 అధ్యాయాలు చదవాలని చెప్పి ఉండి ఉన్నాను. కాబట్టి ఎవరెవరు ఎంతెంతగా కష్టపడ్డారో, ప్రయాసపడ్డారో దానిని బట్టే ప్రైజులు అనేది ఇవ్వడం జరుగుతుందండి. జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడ కూడా ప్రైజుల విషయంలో పార్షియాలిటీ అనేది లేదు. ఓకేనండి. తర్వాత చెప్తానులేండి. మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో అత్యధికముగా కీర్తనలు చదివి ధ్యానం చేస్తున్నటువంటి నా సహోదరుడు, నా తమ్ముడు, నాకు ఇష్టమైన వాడు భరత్ బాబు 20 అధ్యాయాలు చదివిన వాడుగా ఉన్నాడు. ఫస్ట్ 20 అధ్యాయాలు ఈ సంవత్సరం 2023వ సంవత్సరం 20 అధ్యాయాలు చదివి రాసిన వాడిగా ఉన్నాడు. రెండవదిగా ఆత్మీయముగా నాతో పాటు ఉండి, దయచేసి కామ్గా ఉండండి. అమ్మా మీ ఇద్దరు అట్లండి, ఆ పిల్లలు ఇద్దరులేండి, ఇద్దరు కొంచెం సైడ్ ఉన్నాను, కష్టమైపోయింది. రెండవదిగా నా తమ్ముడు నాతో పాటు, అన్నా నేను కూడా సేవ చేస్తానన్నా, నీతో పాటు వాక్యం చెప్తానని ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి ముందుగా ఉన్నటువంటి నా తమ్ముడు ప్రశాంత్ కే ఈ సంవత్సరం 19 అధ్యాయాలు చదివిన వాడిగా ఉన్నాడు. 19 అధ్యాయాలు. గట్టిగా చప్పట్లు పట్టాలి. మూడవదిగా ఈ వ్యక్తి గురించి కొన్ని ప్రత్యేకమైన మాటలు కూడా చెప్పాలి. గడిచినటువంటి ఒక సంవత్సరం నుంచి మన దగ్గరికి వస్తూ ఉండి ఉన్నారు. ఒకప్పుడు అన్య జనాంగముగా ఉన్నారు, కానీ యేసయ్యే దేవుడని తెలుసుకున్న తర్వాత ఆయన దేవునిగా అంగీకరించి వచ్చిన దగ్గర నుంచి, మన మందిరానికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే చెప్పాను, ఈ సంఘానికి ఒక అలవాటు ఉంది బ్రదర్, మీరు వాక్యాన్ని చదవాలి, రాయాలి, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఉన్నాను. ఆ రోజు నుంచి బ్రదర్ నేను కూడా చదువుతానని చదివిన వ్యక్తి సాంశివరావు గారు ఈ సంవత్సరం 16 అధ్యాయాలు చదివిన వారిగా ఉన్నారు. నిలువుగా కంటే అడ్డంగా తీస్తే బాగుంటుందేమో, అటొకటి ఇటొకటి తీయతే. తర్వాత దోర్కా గారు వచ్చారు. ఓకేనండి. ఎంతగానో పగలనక రాత్రనక కుటుంబం కొరకు కష్టపడుతూ, సమయం ఉన్నా లేకపోయినా మా పాస్టర్ గారు చెప్పాడు నేను చదవాలనుకుని ఎంతగానో చక్కగా చదివి రాసినటువంటి అక్క, నా అక్క ఉమా అక్క ఈ సంవత్సరం 16 అధ్యాయాలు చదివి. గట్టిగా పడాలి. అదే రీతిగా ఉద్యోగం నిమిత్తమే దూర ప్రాంతానికి వెళ్ళి వస్తున్నా కూడా ఎలాగైనా చదవాలి అని చెప్పేసి చక్కగా చదివిన నా చెల్లి అనిత 16 అధ్యాయాలు చదివిందండి. అదే రీతిగా
దేవుని యొక్క సేవలో నాతో పాటు వాడబడుతున్నటువంటి నా అక్క సురేఖ అక్క అనేక రకాలుగా సేవ నిమిత్తమే ప్రయాసపడుతూ చర్చి క్లీన్లు చేస్తా, అన్ని పనులు తనే చేస్తా, ఖాళీ కుదుర్చుకుని మరి వాక్యం చదివింది. ఈ సంవత్సరము నిన్నటికి 16 కీర్తనలు కంప్లీట్ చేసింది. భర్త చేతుల మీదుగా ఆశీర్వాదం తీసుకోవడం ఎంతమందికి అవుతుందండి? మా అక్కగా అయింది. అదే రీతిగా ఎంతగానో నేను తిట్టినా ఏమన్నా కూడా మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండే నా మోగ చెల్లి లావణ్య 16 కీర్తనలు చదివిందండి, 15 కీర్తనలు చదివింది. అదే రీతిగా ఎంతగానో నా చెల్లి చైత్ర ఉద్యోగరీతిగా ఎంతగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతూ 15 కీర్తనలు రాసిందండి చెల్లి చైత్ర. అమ్మ పర్లేదు, నెమ్మదిగారా, ఏం పర్లా, మళ్ళీ రాదు కదా ఈ సంవత్సరం, కొంచెం అడ్డి ఉన్నాను చెప్తున్నాను. గట్టిగా చెప్పండి, కొట్టండి నా చెల్లికి. అదే రీతిగా ఎంతగానో భర్త యొక్క అడుగుజాడల్లో నడిచే నా చెల్లి రాధమ్మ ఈ సంవత్సరము 10 అధ్యాయాలు కంప్లీట్ చేసి ఉండి ఉన్నదండి. నేను నీకే ఇస్తాను, నీ కొడుకు కాదు. అదే రీతిగా నా చెల్లి ఎంతగానో బ్యూటీ పార్లర్ కష్టపడుతున్నా కూడా, ఓకేనా, అనేక రకాలుగా సేవ చేసుకుంటూ తన కుటుంబాన్ని తీసుకెళ్తున్నా కూడా ఎంతగానో వాక్యాన్ని చదివి చక్కగా రాసింది నా చెల్లి గౌరీ. 10 అధ్యాయాలు చదివింది. అదే రీతిగా నా కుడి ఎడమలని చెప్పేసి చెబుతా ఉంటారు మీకు. ఎవరు కుడో ఎవరు ఎడమో నేను చెప్పను, కానీ నా సహోదరుడు శ్రీనివాస్ ఈ సంవత్సరం 10 అధ్యాయాలు చదివిన వారిగా ఉన్నారండి. అదే రీతిగా సహోదరి గురించి చెప్పాలండి. ఈ మధ్య కాలంలోనే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించింది, మన దగ్గరికి వచ్చింది. ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనతో పాటే చదువుతూ చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి నా యొక్క చెల్లి అనూష 10 అధ్యాయాలు చదివింది. అదే రీతిగా ఈ వ్యక్తి గురించి అయితే చెప్పాలి. అప్పుడప్పుడు కొడతాను కూడా, ఓకేనా, మనసుకు బాధ కలిగిస్తా ఉంటాడు, కానీ చెప్పిన మాట వింటాడు. పవన్ బాబు 10 అధ్యాయాలు చదివాడండి ఈ సంవత్సరము. అమ్మో, రిటర్న్ గిఫ్టా? అవి పాస్టర్ గారు కొనిసినాయే. అదే రీతిగా నా తమ్ముడండి ఎంతగానో ఒకప్పుడు వాళ్ళమ్మను ఒక ఆట ఆడించేవాడు, ఇప్పుడు నన్ను ఆడిస్తున్నాడు ఒక ఆట. నా తమ్ముడు దర్శన్ బాబు 10 సంవత్సరాలు 10 అధ్యాయాలు చదివాడండి.
రీతిగా నా కుడి ఎడమల్లో ఒకళ్ళు, ఓకేనా, నా ప్రతి దానిలో కూడా నేనున్నానన్నా అని చెప్పుకుంటూ నన్ను నడిపించే నా తమ్ముడు ప్రశాంత్ జియా. అదే రీతిగా ఈమె గురించి చెప్పాలి, సహోదరి అని చెప్పలేను కానీ, ఓకేనండి, నా భార్య పద్మజ గారు సేవకి వెళ్తారంటే ఎల్లునైనా కంప్లీట్ చేసింది. ఈ సంవత్సరం 10 అధ్యాయాలు కంప్లీట్ చేసింది. అదే రీతిగా మీ అందరూ కూడా చూసారు, నాతో పాటు పక్కన నుంచి ఈ గంట సేపు వాక్యాన్ని అందించింది నా చెల్లి. దేవుడు ఎంతగానో ప్రేమించి దేవుని కొరకు నిలబడుతున్న బిడ్డ నా చెల్లి దివ్య. ఈ సంవత్సరము 10 అధ్యాయాలు కంప్లీట్ చేసింది. అదే రీతిగా ఈ సమయమందు ఎంతగానో యేసుక్రీస్తుని అంగీకరించి యేసయ్య కొరకు నిలబడుతున్నటువంటి నా చెల్లి శ్రీలక్ష్మి 7 అధ్యాయాలు చదివిన ఈ సంవత్సరం. అలాగే ప్రత్యేకంగా చెప్పాలి, కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమనుకున్నా నేను మా యొక్క ఒకటే, మా యొక్క పార్వతక్క. ఈ సంవత్సరము 4 అధ్యాయాలు, ఎందుకంటే తనకి చదవటం రాదు, ఆడియో బైబిల్ వింటూ 4 అధ్యాయాలు నేర్చుకుని ఎంతగానో చెప్పినటువంటి అక్క నా అక్క పార్వతక్క. సీక్వెన్స్ వస్తారు కదా, ప్రైజ్ లేడని తేడా వస్తాయా? ఓకే, నేను పెట్టిన ఆర్డర్లోనే రావాలి, తేడా లేకపోతే లేదంటే పవిత్ర అదే సరే తీసుకుని ఓకే. నేను వదిలేసాను నీకు వదిలేసాను అక్కడ. సుభాష్ మరి ఉంది కదా. పార్వతమ్మ గారు రండి, ఇటు రండి, మీకు పెద్దదే, అసలు ఇది చిన్నది ఇచ్చారు. అదే రీతిగా కొత్త కోడలు, సంఘానికి కొత్త కోడలు నా చెల్లి పవిత్రమ్మ వచ్చి 2 నెలలైనా కూడా చక్కగా 4 అధ్యాయాలు రాసిందండి. వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళండి, అనుకున్న సమయంలో చక్కగా కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇంకా అయిపోలేదు, వీటికి ఉన్నాయి ఇంకానండి. ఈ సమయం ముందు చిల్డ్రన్స్ దానిలో ఈ సంవత్సరము జాయ్ స్టీఫెన్ నా కొడుకు 8 అధ్యాయాలు కంప్లీట్ చేసిన వాడిగా ఉన్నాడండి. 8 కీర్తనలు చదివి రాసిన వాడిగా ఉన్నాడు నా కొడుకు జాయ్ స్టీఫెన్. అదే రీతిగా నా చెల్లి కొడుకు, ఓకేనా, ఎంతగానో 7 అధ్యాయాలు చదివాడు అక్షయ్ బాబు. ఈ సంవత్సరం 7 అధ్యాయాలు చదివిన వాడిగా ఉన్నాడండి. వీళ్ళందరూ కూడా ఎంతగానో చక్కగా చదివిన వాళ్ళండి. ఇప్పుడు ప్రత్యేకమైన బహుమతి ఉందండి, కీర్తన దానిలో. ఇది నేనే దాచుకున్నాను. ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు నాగమాక గురించి. తన కుటుంబంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా, ఓకేనండి, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఇబ్బందులు అన్నమాట దేవుని మందిరానికి రావడానికి. అయినప్పటికీ కూడా దెబ్బలు తినో తిట్టులు తినో ఏదో ఒక రకంగా పరిగెత్తుకుంటా వస్తుంది. అంత మాత్రమే కాదు, ఎంతగానో చక్కగా వాక్యాన్ని
బిడ్డల ద్వారా నేర్పించుకుని, అర్థమవుతుందండి, చదవడం రాదు, కేవలం బిడ్డల ద్వారా నేర్పించుకుని ప్రతి ఆదివారం కంటే ముందుగానే శనివారమే నాకు వాట్సాప్ లో అన్నా నేను చదివానని చెప్పేసి పంపిస్తా ఉంటది నా అక్క నాగమ్మ అక్క. ఇంకా గొప్పది ఇవ్వాలండి. దేవుడు ఆమెను బహుగా దీవించి ఆశీర్వదించిన కాక. ఆడ ప్రైజ్ లేవు కానీ ఈ పిల్ల ప్రైజ్ ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు కీర్తనలు కంప్లీట్ అయినాయండి. ఇంకా మిగతా నాకు లేట్గా అందిన వాళ్ళకి తర్వాత ఇస్తాను. ఈ సమయమందు బైబిల్ రీడింగ్ అండి. నేను సంఘానికి ఒకటి అలవాటు చేయాలనుకున్నాను, ఏంటంటే ప్రతి దినము వాక్యం చదివించాలనుకున్నాను. ఎందుకంటే మనం ఎలా ఉంటామో తెలుసు కదా, ఆదివారం బైబిల్ తెస్తే ఇంట్లో పెడతాము, మళ్ళీ ఆదివారం చర్చిలో పాస్టర్ గారు తీయమంటే తీస్తాం. కానీ అలా కాదు, నా సంఘం అలా ఉండకూడదు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు నాకు చెప్పిన మాటను బట్టి ఒకటే చెప్పాను, ఇదిగో మీరందరూ కూడా ప్రతిరోజు 5 అధ్యాయాలు చదవాలి, చదివి వాట్సాప్ గ్రూప్ లో మీరు వేయాలి అని చెప్పేసి నేను చెప్పి ఉండి ఉన్నాను. ఆ దినం నుండి ఎంతగానో చక్కగా బైబిల్ని చదువుతున్నారు. సంవత్సరం లోపే బైబిల్ని కంప్లీట్ చేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. రాబోయే సంవత్సరంలో 2 సార్లు అని చెప్పాను, దానికంటే ఎక్కువని కూడా చెప్పాను, అది రేపు సంవత్సరంలో చెప్తాను. ఈ సంవత్సరంలో అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వాళ్ళు, అదే రీతిగా వాట్సాప్ గ్రూప్ లో కూడా, ఎందుకంటే పాస్టర్ గారు ఒకటి చెప్పారు, ఏమనంటే నేనేనండి, మళ్ళీ ఎవరు అనుకోమాకండి, చదివి వాట్సాప్ గ్రూప్ లో ఇవ్వాలి. పాస్టర్ గారు చెప్పిన పని చేసిన వాళ్ళు, నేను చెప్పిన ప్రతిదీ చేసిన వాళ్ళకి దానిని బట్టే ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, వీళ్ళందరూ కూడా చదివి రెగ్యులర్ గా వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ చేస్తున్న వాళ్ళు. మొట్టమొదటిగా అనుదినము కూడా చక్కగా చదివే నా చెల్లి అనిత. అదే రీతిగా ఎంతగానో ఉద్యోగ రీత్యా షిఫ్ట్లు కూడా వెళుతూ, ఆఫీస్ నుంచి వస్తా, ఆఫీస్ నుంచి వెళ్తా, ఎంతగానో చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా చదువుతూ ఉండదు నా చెల్లి దివ్య. నా చెల్లి దివ్య అదే రీతిగా ఈ సంఘానికి అల్లుడు, ఎంతగానో వచ్చిన దగ్గర నుంచి నేను చెప్పిన మాట జవదాటకుండా ప్రతిదీ చేసే నా తమ్ముడు ప్రశాంత్. అదే రీతిగా నాకు ఇష్టమైన నా తమ్ముడు, మళ్ళీ అనమాకండి, ఇష్టమైనడు వాడు మాత్రమే అనమాకండి దయచేసి, ఓకేనండి. ఈ మధ్య కాలంలో దేవుడు ఇంకా ఎదుగుతున్నాడు కాబట్టి నాకు ఇష్టం అవుతున్నాడు అనమాట. అసలు ఎలాగంటే చెప్పాలి మీకు, ఈ వ్యక్తి కాదండి, వెళ్ళిపోయి నేను చెబుతా, ఈయన గురించి అనుకుంటారు మీరు. ఆయన మా చర్చి అల్లుడు, ఓకేనండి. నా తమ్ముడు భరత్ అసలు బైబిల్ దగ్గర కూర్చున్నారంటే సువార్తలు లేపేస్తాడు, పత్రికలు లేపేస్తాడు. ఎంతగానో అధ్యాయం ఎన్నిసార్లు చదువుతాడో తనకే తెలియదు అనమాట. వాట్సాప్ ఇప్పుడు బదులైపోతా ఉంటుంది, అంత బాగా చదువుతాడు నా తమ్ముడు భరత్. అదే రీతిగా ఈ సమయం ముందు ఈ వ్యక్తి గురించి చెప్పాలండి. మా అన్న ఎన్నోసార్లు అరిసేస్తా ఉంటాను, నేను ఎందుకు అరుస్తానో మా వాళ్ళకి తెలుసులండి, ఓకేనండి. అయితే ఎంతగానో కుటుంబ పోషణ నిమిత్తమై పగలనక రాత్రనక కష్టపడి, నాకు ఇప్పిస్తున్నామా ఓకేనా, పగలనక రాత్రనక కష్టపడుతూ రాత్రి 11:30కి ఇంటికి వచ్చిన 10:30కి వచ్చిన చదివి, ప్రతిరోజు అండి చదివి కంప్లీటెడ్ అని పెట్టే ఏకైక వ్యక్తి నా అన్న సురేంద్ర బాబు అన్న.
లైటింగ్ పెట్టండి బాబు. అదే రీతిగా చెప్పిన దగ్గర నుంచి అనుదినము కూడా చక్కగా చదువుతూ బైబిల్ కంప్లీట్ చేస్తున్నటువంటి నా యొక్క సహోదరుడు సాంబశివరావు గారు. అదే రీతిగా వాట్సాప్ గ్రూప్ లో ఐ అండ్ రాధా కంప్లీటెడ్ బ్రదర్ అని పెడతాడు అనమాట. అంటే నా వెనకాల మా యావడు ఉందని, అమ్మ రాధమ్మ. వీళ్ళు చక్కగా అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న వారిగా ఉన్నారండి. అదే రీతిగా ఓకే, ఈ సమయం ముందు ఎంతగానో అక్క నేనేం చెబితే అది నా తమ్ముడు కాదు చెప్పింది, దేవుని సేవకుడు అని చెప్పి చక్కగా చదివే నా అక్క ఉమా అక్క. వీళ్ళందరూ కూడా చక్కగా చదివి అప్డేటెడ్ అంటే కంప్లీటెడ్ అని చెప్పేసి నేను చెప్పిన మాటకి లోబడి పెట్టిన వాళ్ళండి. ఇప్పుడు చదవబోయే వాళ్ళు విని వినట్లుగా, ఎవరికైనా పెట్టకపోతే ఏమైందిలే అని అనుకుంటా ఉన్నవాళ్ళు, అక్క దయచేసి నన్ను క్షమించండి, మీ గిఫ్ట్ నాకు వచ్చేసింది, ఎక్కడో తేడా వచ్చింది, మీకు ఇస్తాను, మీ ప్రైజ్ ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ ఆ పేరు తేడా వస్తుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అక్క, ఉండండి చివరిలో ఇస్తాను నేను. ఓకేనండి. వీళ్ళు చదివారు వాక్యాన్ని, కానీ గ్రూప్ లో వేయటం అనేది వినలేదు. ఏం మా పాస్టర్ గారి మాట వినేదని. ఓకేనండి. నా చెల్లి నాగమణి లేదండి, ఊరికి వెళ్ళింది. ఆ చెల్లి ప్రైజ్ పక్కన పెట్టమ్మా. అదే రీతిగా చెల్లి గౌరీ, తర్వాత మధ్యలో మొరాయించినా కూడా అన్న అన్న అంట చివరికి ఏదో ఒక రకంగా చదువుతూ కంప్లీట్ చేస్తే నా చెల్లి చైత్ర. అదే రీతిగా ఒక అక్క గురించి చెప్పాలి. ఈ సంవత్సరం బైబిల్ 2 సార్లు కంప్లీట్ చేసింది. కానీ తమ్ముడు మాట ఏం వింటామని అప్డేట్ చేయడం అని వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ చేయాలి. అందరికంటే ఎక్కువ చదివింది, కానీ గ్రూప్ లో అప్డేట్ చేయకపోవడం కారణాన్ని బట్టి ఇప్పుడు చివరిలో వస్తుంది పేరు నా అక్క సురేఖ అక్క. నేనేంటి గ్రూప్ లో వేసేది అనుకుందేమో, కానీ నాకు ఏనాడు కనపడల నా చెల్లి లావణ్య అని బైబిల్ చదివింది. అదే రీతిగా మా అక్క పార్వతక్క ప్రతిరోజు వాక్యం చదివి తనకి ఇంగ్లీష్ రాకపోయినా ఎవరు చెప్పేసి సి అంటే కంప్లీటెడ్, నా తమ్ముడా కంప్లీటెడ్ అని చెప్పేసి పెడతా ఉంటది నా అక్క పార్వతక్క. అదే
అదే రీతిగా ఇప్పటి వరకు ఏమైపోయినాయండి? చక్కగా బైబిల్ రీడింగ్ అయిపోయింది, కీర్తనలు అయిపోయింది, బైబిల్ రీడింగ్ అయింది. మూడవదిగా నాకు ఇష్టమైనది ఉపవాస ప్రార్థనలు అండి. నా బాల్య దినం నుంచి నా తల్లిదండ్రులు కానీ నన్ను ఆత్మీయంగా పెంచిన వాళ్ళు కానీ ఉపవాస ప్రార్థనలు నాకు అలవాటు చేశారనమాట. అదే రీతిగా ఈ మందిరంలో కూడా ఉపవాస ప్రార్థనలు అలాగే ఇంట్రడ్యూస్ చేశాను, నాకు తెలుసు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలో నాతో పాటు ఉండి అనేక కుటుంబాల కొరకై, దేశాల కొరకై ప్రార్థన చేసినటువంటి ప్రార్థన వీరులు అనమాట. వీళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా నా అక్క సురేఖ అక్క, అలాగే రెండవదిగా నా సహోదరి అక్క ఉమా అక్క, మూడవదిగా నాతో పాటు ఉపవాసం ఉండే నా తమ్ముడు భరత్ బాబు, అలాగే నా కుడి ఎడమలలో ఒకడు నా సహోదరుడు బ్రదర్ శ్రీనివాస్, అలాగే నా అన్న. నాకైతే ఒక వారం మిస్ అయ్యాడని అనిపించింది, కానీ నేను వచ్చాను అన్నాడు నాతో. ఏది ఏమడిగి మీ ధైర్యానికి ప్రైజ్ ఇస్తున్నాను నా అన్న సురేంద్ర బాబు అన్న. అదే రీతిగా నాకు చెల్లి గౌరమ్మ, అదే రీతిగా సంఘానికి కొత్త కోడలు వచ్చి 2 నెలలు అయింది. అయినప్పటికీ కూడా 2 నెలలు కూడా చక్కగా ఆల్ ఎయిట్ తేలికొచ్చి అందరి కొరకు ప్రార్థన చేసిన నా చెల్లి పవిత్రమ్మ, నాలుగవదిగా ఈ సమయం ముందు బైబిల్ ఎగ్జామ్ పెట్టానండి. బైబిల్ ఎగ్జామ్ పెట్టాను. ఏం ఎగ్జామ్ అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క పుస్తకం నుంచి ఒక్కొక్కటి ఇస్తానని చెప్పి ఉండి ఉన్నాను. ఎంతమంది సిద్ధపడ్డారో నాకు తెలియదు, కానీ ఎగ్జామ్ రాశారనమాట. అయితే ఇక్కడ పాస్టర్ గారు కొంచెం ట్విస్ట్ ఇద్దామని చెప్పేసి కొంచెం కఠినంగానే ఇచ్చాను. అయితే ఎగ్జామ్ రాయడం చెప్పిన తర్వాత కొంతమంది రాస్తా ఉన్నారు, అన్న చాలా కష్టంగా ఉందన్న అన్నారన్నమాట. సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి గ్రూప్గా డిస్కషన్ చేసుకుని రాయండి అన్నాను. ఓకేనండి, పరిగెత్తేసారు అప్పుడు ఎక్కడ దొరికితే వాళ్ళ దగ్గరికి అనమాట. ఓకేనండి, కానీ న్యాయంగా ఇవ్వాలి కదా. చూడకుండా ఎవరు ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ తీసుకుని ఎవరైతే రాసి ఉన్నారో వారికి ఎక్కువ మార్కులు ఎవరెవరికి వచ్చినాయో వారికి ఇచ్చుకుంటా వస్తున్నానండి. ముందుగా చూడకుండా ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్కులు సంపాదించుకున్నటువంటి నా అక్క సురేఖ అక్క 30 మార్కులు సంపాదించుకున్నాను. రెండవదిగా మరి కదలలేక వెళ్ళలేకపోయాడు ఏమో నాకు తెలియదు, కానీ కూర్చున్న చోట రాసి బాగా రాశానని చెప్పాడు. 18 మార్కులు తెచ్చుకున్నాడు నా అన్న సురేంద్రబాబు అన్న.
రెండవదిగా నా భార్య రాయల్టీ తగ్గే పని లేదు, చూసి రాయనని చెప్పేసి చక్కగా రాసింది చూడకుండా 17 మార్కులు తెచ్చుకుంది నా భార్య పద్మజ. ఈ వ్యక్తుల గురించి చెప్పాలి, భార్య ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు, ఆయన ఎక్కడుంటే అలా ఆవిడ అక్కడ ఉంటుంది. కానీ మరి ఎగ్జామ్ వర్కర్ని దూరం పెట్టింది ఏమనుకున్నాడు కానీ సొంతగా రాశాడు ఎగ్జామ్. 15 మార్కులు సంపాదించాడు నా సహోదరుడు శ్రీనివాస్. అలాగే నా కుడి ఎడమల్లో ఒకడు ఈ మాట చెప్పుకోవాలి ఎప్పుడు సార్, లేదా నాకు పనిచేయరు కళ్ళు కాబట్టి నా కుడి ఎడమల్లో ఒకళ్ళు అసలు చూడకుండా చక్కగా ఎగ్జామ్ రాశాడు, 14 మార్కులు తెచ్చుకున్నాడు నా తమ్ముడు ప్రశాంత్. ఎగ్జామ్ గా తీసుకుని చక్కగా రాసినటువంటి నా సహోదరుడు ఎస్ఎస్ రావు బ్రదర్ సాంశివరావు గారు 14 మార్కులు తెచ్చుకున్నారండి. వీళ్ళు ఎగ్జామ్ చక్కగా తీసుకుని రాసిన వాళ్ళండి. నేను ఒకటే న్యాయ ప్రకారమే వెళ్ళాలనుకున్నాను ఈసారి మట్టికి అన్ని విషయాల్లో. ఈ గన్నులు గ్రూపులుగా డిస్కషన్ చేసుకుని రాసిన వాళ్ళండి. వీళ్ళని ఎలా సత్కరిద్దాం అనుకున్నాను అనమాట, మెడల్స్ వేసి చేద్దాం అనుకున్నా నేను. ఓకేనా, కాబట్టి మెడల్స్ అనమాట వాళ్ళకి. నా తమ్ముడు ప్రశాంత్ మళ్ళీ ఆగని చెప్పాలి, ఇంకా గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు రాయొచ్చు అన్నా అన్నారన్నమాట. ఆహా సరే రాయండి అన్న. ఓకేనా, చాలా తెలివిగా ఉన్నారు ఈ చర్చిలో, జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ పేర్లు వస్తాయి చూడండి, వరుసనే మెడల్తో సత్కరించుకున్న వాళ్ళని. నా తమ్ముడు ప్రశాంత్ కే. రెండవదిగా నా ముద్దుల కూతురు, ఇంకా రాలేదు నా కూతురు, ఇక్కడ స్టేజ్ మీద కనుక్కుంటా ఉన్నాను, వచ్చేస్తుంది. నా ముద్దుల కూతురు ప్రిన్సీ హదస. అవును కరెక్టేనండి. అవునా, చూడకుండా రాస్తావు, నాకు క్షమించినా. అందుకే 2 బహుమతులు. పాపా నాకు పుస్తకమే కావాలంటుంది. మూడవదిగా నా కొడుకు జాయ్ స్టీఫెన్ చూసి రాశారండి నా కొడుకు, నిజమే చెప్పుకోవాలి. తర్వాత సురేఖ అక్క, ముందుకు రండి అక్క. సురేఖ అక్క మీకు ప్రైజ్ కాదు, అదే రీతిగా అసలు ఎగ్జామ్ చూడకుండా రాసిన ఎక్కువ మార్కులు తెచ్చుకునేది. ఇంకొక మరి ఎక్కువ తెచ్చుకుందాను, 1-2 మార్కులు అసలు పరిగెత్తేసి అసలుదే పోగొట్టుకుంది నా అక్క బొమ్మక్క. అదే రీతిగా నా చెల్లి గౌరమ్మ గౌరీ అదే రీతిగా చెల్లి అనూష చూడకుండా రాస్తామండి. దానిపైన రాయలేదు, నేను చూడకుండా రాయలేదు, ఆ మాట రాయలేదు. ఆ మాట రాయలేదు కాబట్టి నాకు తెలియలేదమ్మా. నేను మార్కులు వేయలేదు, కన్సిడర్ చేయలే నేను. అదే రీతిగా ఎప్పుడు కూడా అన్నిట్లో ముందుండేది నా చెల్లి అనిత. మరి ఏమైందో చూసి రాయడానికి పరిగెత్తింది అనిత.
చెల్లి అనిత. అలా కాదు, నేను చెప్పింది చేయండి. అదే రీతిగా ఈ పాప గురించి చెప్పాలంటే ఆగండి, ఈ పాప గురించి చెప్పండి. బంగారం గురించి వచ్చేవాడికి వాళ్ళ అత్తయ్యని అడిగింది, మిగతా క్వశ్చన్లు వేరే చోటకి వెళ్ళింది. పవిత్రమ్మ అదే రీతిగా నా తమ్ముడు గూగుల్ సెర్చ్ చేసి రాశాడు అనమాట. నాకు కొంచెం అవమానంగానే ఉంది. తమ్ముడు భరత్ ఎవరైతే నమ్ముకున్నానో వాళ్ళు బొమ్మ చేసుకోవడం అనమాట. నా దివ్య ప్రైజ్ చేస్తున్నారు అనుకుంటారు కదా. మీరందరూ చూసి రాస్తారు, చూడకుండా రాస్తారు, మీకు బాగా వచ్చాయి. అదే రీతిగా చెల్లి యునైసీ లేదండి, అసలు చూసి రాయండి అనగానే పరుగుని వెళ్ళిన అక్క ఎవరంటే మా అక్క ఉషక్క. పరుగుని వెళ్ళిపోయి సూర్యకాంతం అక్కడ రాసింది అనమాట. అక్క ఉషక్క ఇంకా రాలేదేంటన్నా నా ప్రైజు, నేను చూసి రాశాను కదా అని అనుకుంటా ఉంది నా చెల్లి మీనా. మీనమ్మ రామ అక్క, సురేఖ అక్క మీరు ఎటు వచ్చేయండి అక్క, నా పక్కకు వచ్చేయండి అక్క. ఈ సమయం అందు చూసి రాయండి అంటాం అవసరం అన్న, స్కాన్ కూడా చేసుకుని రాయొచ్చా అన్నాడు అనమాట. స్కాన్ చేసి క్వశ్చన్ ని ఆన్సర్ లో పెట్టే వ్యక్తి అనమాట దర్శన్ బాబు. ఇప్పటి వరకు ఎంతగానో చక్కగా ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోయినాయండి. అదే రీతిగా దేవుడు నాకు ఇచ్చిన సేవలో మరి ముఖ్యంగా యవనస్తుల మధ్య సేవ ఇచ్చిన వాడిగా ఉన్నాడండి. అంటే యవనస్తులు నీకు ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంతోమందిని యవనస్తుల సంఘానికి ఇచ్చాడు. వారిని ఆశీర్వదించి అనేకమైన రాష్ట్రాలకి దేశాలకు కూడా దేవుడు పంపించాడు. ఆ ఇందులో ఒకటి అనుకునే నా యొక్క తమ్ముళ్ళు చెల్లెల చేత సామెతలు కంఠస్థం చేసి రాయించాలనుకుని ప్రతి ఇయర్ కూడా 10 సామెతలు, 5 సామెతలు, 3 సామెతలు అంటే ఉన్న ఆ నంబర్స్ ని బట్టి ఇస్తా ఉండేవాడిని. ఈ సంవత్సరము 3 సామెతలు చక్కగా చదివి రాసిన వాళ్ళకి ఇస్తానని చెప్పి ఉండినాను అనమాట. వాళ్ళల్లో మొట్టమొదటి ప్రైజు చాలా చక్కగా రాసింది నా చెల్లి దివ్య. అదే రీతిగా అసలు ఏ తప్పు కూడా మనం కొమ్ము కూడా పెట్టాల్సిన పని లేదు, అంతా పర్ఫెక్ట్ గా రాసింది నా చెల్లి యునైసీ. 3 అధ్యాయాలు చదివింది లేదండి. తర్వాత ఇద్దాం. అదే రీతిగా నా ఇష్టమైన తమ్ముడు భరత్ బాబు 3 అధ్యాయాలు రాశాడు. అలాగే ఎంతగానో చక్కగా 3 కీర్తనలు రాసినవండి నా చెల్లి అనిత. సామెత అలాగే మరి లాస్ట్ టైం ప్రతిసారి ఎక్కువ ప్రైజ్లు పొందుకున్నది నా తమ్ముడే.
మరి ఈసారి ఏదో కొంచెం వెనకడిగేశాడు. 1 నుంచి 2 సామెతలు చదివి రాశాడండి తమ్ముడు ప్రశాంత్ కే. 1 నుంచి 2 సామెతలు రాశాడు. అలాగే ఇంటి పని అంతా నా పైన పడేసి చదివి రాసిన నా భార్య 1 నుంచి 2 సామెతలు చదివి రాసింది. 3 రాసేది ఎప్పుడు కూడా చెప్పిన అన్ని ఆఫీస్ వర్క్ ద్వారా రాయలేకపోయింది. 2 సామెతలు పద్మజ ఒప్పుకోండి, నిజమే. ఇచ్చేవాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి 1 నుంచి 2 సామెతలు రాసిన వాళ్ళండి. సురేఖక్క 1 నుండి 2 సామెతలు రాసిందండి. సురేఖక్క అలాగే 3వ ప్రైజ్ గా 1 అధ్యాయం 1 సామెతను రాసినటువంటి నా తమ్ముడు ప్రశాంత్ జియా. భర్త యొక్క అడుగుజాడల్లో నడిచే ఉత్తమ కోడలు పవిత్రమ్మ 1 అధ్యాయం చదివిందండి. అదే రీతిగా యవనస్తులైనా రాసేది నేను కూడా రాస్తానని చెప్పేసి 1 అధ్యాయాన్ని రాసింది నా అక్క ఉమా అక్క. అదే రీతిగా 1 సామెతను రాసినటువంటి నా తమ్ముడు దర్శన్ బాబు. తర్వాత వీళ్ళిద్దరి గురించి చెప్పాలండి. భార్యాభర్తలో అమరన్న అటెండ్ అయితే ప్రైజ్ ఎత్తాళ్లే పద వెళ్దామని చెప్పుకుని వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. ఓకేనండి, ఏం రాశారో వాళ్ళకి తెలియాలి, ఎన్ని వస్తున్నారో నాకు తెలియాలి. ఓకేనా? నా చెల్లి గౌరమ్మ గౌరీ అదే రీతిగా నా కుడి ఎడమల సహోదరుడు బ్రదర్ శ్రీనివాస్. అలాగే ఇక్కడ వరకు పెద్దవాళ్ళు అయిపోయారండి, చిన్న పిల్లలు అనమాట. సండే స్కూల్ టీచరు సామెత చదవాలి అనగానే ప్రోవెబ్ చదవాలి అన్నప్పుడు ఎంతగానో చక్కగా చదివి రాసినటువంటి చిన్న బిడ్డలు జాయ్ స్టీఫెన్ నా కొడుకు, రెండవదిగా అక్షయ్ బాబు, అదే రీతిగా ఎక్కడ చూసినా నాకు కనపడతా ఉంటాడు అల్లుడని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు పరువు తీసేస్తా ఉంటాడు, అయినప్పటికీ కూడా అల్లుడు అనుకోవాలి. అంకిత్ బాబు చాలా బాగా సామెతను కంఠస్థం చేసి చెప్పారు, చాలా బాగా చెప్పారు అంకిత్ బాబు. డబుల్ ఫోటో దిగిన ఆయనకి. అదే రీతిగా నా ముద్దుల కూతురు ప్రిన్సీ హదస్స, చదివితేనే ప్రైజ్ ఇస్తాను లేదంటే ఎవరని చెప్పేసి గట్టిగా కూర్చున్నప్పటికీ
పాపం నిన్న కష్టపడి చదివి చెప్పారనమాట. సాత్విక్ అదే రీతిగా ఇంటికి వెళ్ళి చెప్పమన్నాను, మరి చెప్పిందో లేదో నాకు తెలియదు, కానీ చదివింది చిన్న బిడ్డ స్వాతి. అదే రీతిగా చిన్న బిడ్డ సాహిత్. ఇప్పటి వరకు కష్టపడ్డవాడు అయిపోయారండి. అదే రీతిగా కీర్తనలో కొన్ని చదివింది కానీ నాకు బుక్ ఇవ్వలేదు, పేరు ఇవ్వలేదు, నా చెల్లి మీనా. అదే రీతిగా ఎప్పుడు అనేక ప్రైజులు తీసుకుని నా చెల్లి దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చిన బిడ్డలతో తర్వాత ఉద్యోగ విషయంలో ఎంతగానో కష్టపడుతూ దూరం నుండైనా కూడా చర్చికి వచ్చేలే నా చెల్లి భారతమ్మ. చాలా బాగా కీర్తనలు రాసేది, సామెతలు రాసేది, కానీ కొన్ని పరిస్థితులు బట్టి ఈరోజు ఈ ప్రైజ్తో అనుకుంటున్నాను చెల్లి. ఇప్పటి వరకు అందరికీ న్యాయమే చేశానని నేనైతే నమ్ముతున్నాను. ఎవరికైనా కూడా మీ పేరు ఇప్పుడు కూడా రాకుండా ఉన్నట్లయితే చెప్పండి. ఏం రాలేదమ్మా? ఎగ్జామ్ చూసి రాకపోతే మెడల్ అంటే అయ్యండమ్మా. రామ్మా అడిగి మరీ వేయించుకోవడం చెల్లి నా చెల్లి మెడలు. రామ్మా అదే రీతిగా చెల్లి సామెతలు రాసిందండి చెల్లి శ్రీలక్ష్మి. నేను మళ్ళీ నీకు న్యాయమే చేస్తాను. అదే రీతిగా ప్రత్యేకంగా అన్ని సండే నాకు ఇష్టమైంది, దేవునికి ఇష్టమైంది. ఆయన ఒకటే ఉద్దేశాన్ని కలిగిన వాడు కాదు, ప్రతి ఆదివారము ఆయనతో గడపాలని. ఎంతగానో చక్కగా ప్రతి ఆదివారము మానకుండా చర్చెస్కి వెళ్ళినటువంటి వ్యక్తులండి. జ్ఞాపకం చేసుకుని నా సంఘాన్ని కూడా నేర్పించాను. ఒకవేళ ఊరికి వెళితే నువ్వు వెళ్ళిన ఊరిలో నువ్వు అటెండ్ అవ్వాలని చెప్పి ఉన్నాను. కాబట్టి చక్కగా వెళ్ళిన వారిగా ఉన్నారు. ప్రతి ఆదివారము సంఘానికి వెళ్ళినటువంటి వారు చెల్లి అనిత. చప్పట్లు కొట్టండి. ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధించిన వారు వీళ్ళందరూ కూడా. రెండవదిగా చెల్లి లావణ్య. అలాగే చెల్లి గౌరీ. త్వరగా చెల్లి గౌరీ. అదే రీతిగా ప్రతి ఆదివారం అటెండ్ ఉమా అక్క. అదే రీతిగా నా తమ్ముడు భరత్ బాబు.
భరత్ బాబు అయిపోయిందండి, తొలగించి క్లోజ్ అయిపోయింది. భరత్ బాబు. అలాగే దుర్గమాంటి ప్రతి ఆదివారము చక్కగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించిన బిడ్డ దుర్గమాంటి. సైడ్ తప్పండి అన్న. దుర్గమాంటి. అలాగే దర్శన్ బాబు. దర్శన్ బాబు. అలాగే దర్శన్ బాబు. అలాగే చెల్లి మీనా ప్రతి ఆదివారం చక్కగా మిస్ అవ్వకుండా దేవుని మందిరానికి వచ్చినటువంటి బిడ్డ మీనమ్మ. అదే రీతిగా బ్రదర్ శ్రీనివాస్. అలాగే సురేఖ అక్క. చప్పట్లు పట్టడం ఆగిపోయిందండి, భోజనం టైం వచ్చింది కానీ అలాగే సురేఖ అక్క. అలాగే చెల్లి దివ్య. తమ్ముడు ప్రశాంత్ కే. ప్రశాంత్ కే. అదే రీతిగా చెల్లి అనూష. చెల్లి అనూష అన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చి గణపరిచిన బిడ్డండి. అదే రీతిగా చిన్న బిడ్డ అక్షయ్ అన్ని ఆదివారాలు వచ్చి ఉన్నాడండి. అలాగే అక్షయ్. తర్వాత అంకిత్ బాబు. కాదు, అంకిత్ బాబు. వీళ్ళందరూ కూడా చక్కగా ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చి గణపరిచిన వాళ్ళని ఇక్కడితో ప్రైజ్లు అనేది అయిపోయినాయండి. ఓకేనండి. ఈ సమయం ముందు ఎవరైతే మందిరానికి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒంటి చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఎవరైతే మందిరంలోనికి వచ్చి ఉన్నారో దయచేసి ఒక్కొక్కళ్ళు రండి. ఓకేనండి. సిస్టర్ రండి, సిస్టర్ పర్లేదు రండి. ఈ చర్చ్ నుంచి జస్ట్ చిన్న బహుమతి అంతే. చక్కగా మనతో పాటు ఆనందానికి వచ్చినటువంటి ఆనందించడానికి వచ్చినటువంటి చెల్లి రండి. అలాగే పింకీ వాళ్ళ అమ్మ నాన్నగారు. అమ్మ రెండమ్మా, రెండమ్మా. అంకుల్ రండి. నిజంగా వైజాగ్ నుంచి మనతో గడపడానికి కుదురుతో గడపడానికి కానీ దేవుడు మనతో గడిపే అవకాశాన్ని ఇచ్చారన్నమాట. ఆంటీకి అందరికీ ఇద్దరికి సపరేట్ సపరేట్ ఉంది.
అంకుల్. అదే రీతిగా పింకీ వాళ్ళ సహోదరుడు. రండి, పర్లేదు, ఈరోజు చర్చి నుంచి గిఫ్ట్. అలాగే ఉమాక తీసుకొచ్చిన అక్క వాళ్ళ పేరు చెప్పండి. అమ్మా మంజు రామ్మ, పర్లేదు, చర్చి నుంచి చిన్న గిఫ్ట్ అంటే ఏం లేదు. బైబిల్స్ ఎవరికైనా కావలసినట్లయితే చెప్పండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా బైబిల్స్ కావలసినట్లయితే చెప్పండి దయచేసి. చెల్లికి పెన్ ఇవ్వండి బాబు, పెన్ ఇవ్వండి, పెన్ ఇవ్వండి. చిన్నపిల్లడికి పెన్ ఇవ్వండి. మోహిత్కి ఉంది, మీరేం కంగారు పడకండి, మోహిత్కి ఉంది. అదే రీతిగా నా తమ్ముడు, నా కొడుకు క్లాస్మేట్ నాన్న రానా దిలీప్, దిలీప్కి పుస్తకం. దిలీప్ నాన్న చెల్లి, నాన్న రానన్నా. సమీక్ష, అదే రీతిగా నాన్న రానన్నా. అవని నాన్న, గాడ్ బ్లెస్ యు రా. అదే రీతిగా అవని వాళ్ళ అమ్మగారు సిస్టర్ రండి. చర్చి నుంచి చిన్న గిఫ్ట్ అంటే ఏం లేదు. సిస్టర్ రండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారండి. రమణయ్య అన్న నా కంటికి అందరూ కనపడతారు. సాయి అమ్మ, సాయి అని వీళ్ళ కజిన్. ఓకే, చెప్పండి, ఇస్తానే. పూజ అన్న, చెల్లి పూజ రమ్మ. అదే రీతిగా చెల్లి ప్రియదర్శిని, ప్రియదర్శిని. అదే రీతిగా ప్రియదర్శిని ఇద్దరు కుమారులు. డాడీకి ఏదిరా? త్వరగా రండి, త్వరగా రండి.
చెల్లి గురించి చెప్తున్నాను, ఆ చెల్లి గురించి, నీ గురించి మరి అమ్మ. ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీరు ఇచ్చారు సిస్టర్, తీసుకున్నారండి. అందరికి కూడా అయిపోయింది కదండి. ప్రైజ్ కావాలంటే తనకి అన్ని మెడలు నీ మెడలోనే ఉన్నాయి. ఇది నా కోసం దాచుకున్నా. God bless you, నాన్న. తీసుకున్నానా? పెద్దది కావాలంట. చెప్పులా తీసుకున్నానా? తీసుకో. వెరీ గుడ్, క్లాప్స్. ఉత్తరా చిన్న బిడ్డ, ఉత్తరా. ఇస్తాము నాన్న, రానన్నా. చిన్న బిడ్డ సాయి, అదే రీతిగా నా చెల్లి చిట్టమ్మ. చిట్టమ్మ అంటే నా చిట్టమ్మ గుర్తు వస్తుందా? భారతమ్మ వాళ్ళ బిడ్డ చిట్టి చక్కగా ఇంజనీరింగ్ చదువుతూ అప్పుడప్పుడు ఆన్లైన్ లో చక్కగా చేరుతూ చిట్టి చక్కగా ఇంజనీరింగ్ చదువుతుందండి. ఏసై అంటే చాలా ఇష్టం అన్నమాట. నేను అనుకోలేదు, కానీ నా కొరకు కొనుక్కున్నాను అమ్మా ఇది, కానీ యేసయ్య నీకు ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రత్యేకంగా ఇంకొక చిన్న బిడ్డ గురించి చెప్పాలండి. ఆ చిన్న బిడ్డ మోహిత్ అన్నమాట. ఎంతగానో చక్కగా ఈ మధ్య రీసెంట్ గా దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాడు. చక్కగా మొన్న కొన్ని వచనాలు రాసిన వాడిగా ఉన్నాడు. నా తమ్ముడు మోహి పుస్తకము, మెడలు. ఎందుకంటే ఈ మధ్య క్రమంగా చక్కగా వస్తున్నారండి చిన్న బిడ్డ మోహి. గాడ్ బ్లెస్ యు నాన్న. నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న. నా దగ్గర ఉన్నది చాక్లెట్లు నాన్న. ఒక్క నిమిషం, బిడ్డకి చాక్లెట్లు ఇవ్వండి నాన్న. నేను మీకు మళ్ళీ ఇస్తాను. నువ్వు ఎవరితో వచ్చావో వాళ్ళకి మీతో పాటు ప్రైజ్ పంపిస్తాను. ఓకే, ఇక్కడితో ప్రైజ్లు అయిపోయినాయి. ఇది జస్ట్ ఒక్కొక్క 5 minutes లో కంప్లీట్ చేస్తానండి. ఇంకొక 5 minutes లో కంప్లీట్ చేస్తాను. ఏంటంటే నిజంగా మనము 40 సంవత్సరాలు 50 వస్తేనే చర్చికి రాలేము. కానీ నీకు తెలుసు ఈ మందిరము 2 అంతస్తుల పైన ఉందని. చక్కగా ఎక్కలేకపోయినా కూడా చక్కగా దేవుని దగ్గరికి వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సుశీలం అంటే దయచేసి ముందుకు రండి. సుశీలం అంటే ఏం పర్లేదు, నెమ్మదిగా రండి. సుశీలం అంటే అన్న అన్న మీరే వెళ్ళి ఆంటీకి మీరే వెళ్ళండి. ఇన్ని అంతస్తులు ప్రతి ఆదివారం కూడా ఎక్కుతుందండి ఆంటీ. అలాగే నాన్న నీ ప్రైస్ తక్కువ వచ్చింది కదా, రా నాన్న నీకు 2 చాక్లెట్లు.
ఇది ప్రత్యేకమైన ఇదండి, నా ప్రేమతో చేస్తున్నది. నాతో పాటు ఎంతగానో దేవుని సేవలో వాడబడుతూ నేను ఊరికి వెళ్ళినా నేనున్నానని చెప్పేసి ఉండి చక్కగా వాక్యాన్ని అందిస్తున్నటువంటి నా అక్క సురేఖ అక్కని నేను సన్మానించుకోవాలి ఎంతైనా కూడా. అక్క రండి అక్క. మా అక్క మెడలో మీరు మాస్టర్ గారు పిలిచినప్పుడు రావాలి. ఆగండి, అప్పుడే కాలేదు, కాలువ కప్పు వేయాలి. నేను చెప్తాను లేదు మా అక్కకి. దేవుని సేవలో మీరు ఇంకా బలంగా వాడబడాలి. దేవుని యొక్క అభిషేకం మీ పైన పూర్తిగా ఉంది కాక. అలాగే ప్రశాంత్ ముందుకు రా ఒకసారి. నాతో పాటు సేవలో ఉండి చక్కగా నాకు తోడుగా ఉన్నటువంటి నా చెల్లిని సన్మానించుకోవాలి, దివ్యాని. అదే రీతిగా అన్న మీరు శాలువా కప్పండి అన్న చెల్లికి. సరే నేనే కప్పుతాను చెల్లికి. రానా రామా. వీళ్ళందరూ కూడా సేవలో నాకు తోడుగా ఉండి నడిపిస్తున్న వాళ్ళండి. దండ నీకు, శాలువా నాకు. గాడ్ బ్లెస్ యు దివ్య. దేవుడి ప్రత్యేకమైన అభిషేకంతో నేను అభిషేకించిన గాక. గాడ్ బ్లెస్ యు అమ్మా. అక్క సిగ్గుపడిందేమో, నువ్వు వెయ్యొచ్చు మీ ఆయన మెడలో. ప్రతిదానికి మరి ఆయన సగం కదా. గాడ్ బ్లెస్ యు. చివరి ప్రైజ్ అండి, ప్రైజ్ కాదు ఇది. ఇన్ని గంటల సేపు మీ కొరకు నిలబడి ఇచ్చి ఇచ్చి ఫోటోలో నవ్వలేక మా అన్న ఎంతగానో కష్టపడ్డాడు అనమాట. కాబట్టి తమ్ముడి దగ్గర నుంచి చాలా చిన్న ఇది. నేను మా ఆవిడ నువ్వు ఎలాగైనా శ్రీనన్న చేత మాట్లాడించాల్సిందే అందనమాట. అనేప్పటికీ పొద్దువరి కష్టమేమో అన్నాను, కానీ నువ్వే ఇవ్వట్లేదు అనకి సమయం అంటుంది అనమాట. కాబట్టి అన్న శ్రీనన్న కొన్ని మాటలు పంచుకోనండి అన్న, మీ ఇష్టం. మైక్ ఇవ్వండి. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఇమేజ్ జరగలా? హలో 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 ఇమేజ్ సాంగ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రైట్, ఇమేజ్ సాంగ్. హలో, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అంటే నేను యాక్చువల్గా ఇది అంటే ప్రతి సంవత్సరం అమర్ చెప్తూ ఉంటాడు. మామూలుగా ఎవరన్నా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రావాలన్నా అంటారనమాట. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎవరన్నా పెద్దవాళ్ళని ఎవరన్నా పిలవమని చెప్తా ఉంటాను నేను. బట్ ఇంకా తప్పదని చెప్పి నన్ను రమ్మంటా ఉంటాడు. బట్ ఒకటేంటంటే ఈ సంఘం గురించి నేను చెప్పాలంటే అమలు చేసే ఏంటంటే నేను ఎక్కడ చూడలే ఇలా చేసే సేవ ఏంటంటే చాలా ఎక్కువ, అంటే ఎక్కడ నేను చూడలే. అంటే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఏంటంటే దేవుని వాక్యాన్ని అందించడం అనేది ఏంటంటే చాలా కష్టం అది. బట్ కష్టమైనా కానీ బట్ అన్నీ వదిలి అమలు చేసేది చాలా, అంటే ఆ సర్వీస్ నాకేంటంటే చాలా నచ్చుతూ ఉంటుంది. తర్వాత దీనికి అంటే ఈ ప్రోగ్రామ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ చాలా
థ్యాంక్ యూ. అన్నకి ఇస్తే నా గురించే చెప్తాడు పద్దు అంటే పర్లేదు నీ గురించి కాదు ఏదో ఒకటి చెప్తాడు అన్నకి ఇబ్బంది అనమాట. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. అదే రీతిగా ఇంకొక ప్రైజ్ ఉందండి. తమ్ముడు వెంకటేష్, రా వెంకటేష్. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభువా. ఇంతవరకు ఎంతగానో సంతోషంగా గడపడానికి, మీలో ఆనందించడానికి మీరు ప్రభువా మీరు మాకు సహాయం చేశారు. నీకు వందనాలు. నీ దోస్తనిగా ఒక్కొక్కసారి నాకు అనుగ్రహించిన వారందరినీ కూడా భూమి ఆకాశములు కలుగ చేసిన సర్వశక్తి మంత్రమంటే యేసు నామములో దీవించుకుంటూ ఉన్నారు నా తండ్రి. నీ ప్రజలందరిపైకి నీ దీవెనలు మెండుగా వచ్చి వారిని నామాన్ని గణపరిచే విధముగా మలుచుకునమని కూడా ప్రార్థన చేయించున్నాను. ఇది మొదలుకొని ప్రభువా మా అందరికి కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడిని బట్టి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారములను మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. శోధనలకు తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామ వరకు సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనము కలుగునగాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికి కూడా వందనాలండి. ఈ దీవెన కూడా తీసుకుందాము. దయచేసి ఈ దీవెన పలుకుతూ ఉండగా నాతో పాటు ఆమేన్ అని చెబుతూ ఉండండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అలాగే ఒక్క నిమిషం అండి. పింకీ వాళ్ళ నాన్నగారు బాబు 2 మాటలు చెప్తానన్నారు. బ్రదర్ నాకు ఆ క్షణంలో గుర్తురాలేదు, దయచేసి ముందుకు రండి. 2 మాటలు చెప్తారు. ఓకేనండి, పర్లేదు, ఎంతసేపు అయినా పర్లేదు. ఓకేనా? సంతోషంతో చెప్పనివ్వండి. స్తోత్రం. దేవునికి నా స్తోత్రం కలుగును కాకండి. ఈ సంఘం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద పెద్ద సంఘాలు చూశాను. అంటే నేను హైదరాబాద్లో, అంటే పుట్టిందేమో చిత్తూరు, ఎబ్రోన్ సంఘం గారు. ఎబ్రోన్లో సంవత్సరానికి కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఆల్ ఇండియాలో వస్తారు. 7వ తరగతి నుంచి మా నాన్నగారు తీసుకు అలవాటు. అక్కడ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. చాలా పెద్ద పెద్ద చర్చలు చూశాను. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ చెప్పకూడదంటే గొప్ప చెప్పట్లేదండి, వారానికి తక్కువ కాకుండా 5 లక్షలు వస్తుంది సంఘం. అంత పెద్ద సంఘము, గొప్పగా. ఆ సంఘంలో ఇంత స్పిరిట్ లేదు. బట్ నేను అబ్జర్వ్ చేసిందంటే అమర్ అన్నగారు చెప్పిన పాసగాను కూడా అన్న కూడా ఏం తెలియట్లేదు. బట్ స్పిరిచువల్ ఇస్ వెరీ నైస్. చక్కగా ఉంది సంఘం. చిన్న సంఘం అయినా ఒక 30 మంది 50 మంది అయినా చాలా బాగుంది. ఇంకో విషయం, మా పాప గురించి చాలా ప్రయత్నించారు అందరూ. ఫస్ట్ అన్నగారు, సురేఖ, మా చెల్లి అవుతుంది నాకు వరుసకి. అసలు పాప బెంగళూరు వస్తుందంటే భయపడ్డాం. ఏదో తను ఇక్కడ దూరం వచ్చేస్తుంది వైజాగ్ నుంచి, తను ఎక్కడ ఉంటుందో ఏంటో అనేసి. కానీ వచ్చిన రోజు నుంచి ఆ ప్రేమ ఇతరులు చల్లారలేదు. ఆ ప్రేమ, దేవుని ప్రేమ ప్లస్ మాకు బంధువులు ప్రేమ. ఆ రోజు వాళ్ళు మేము దిగి అమ్మ మేము వచ్చేస్తాం సామ సర్దుకుంటాం, వచ్చి చెల్లి వచ్చి లేదని మా ఇంట్లో పోయాం. ఆ రోజు నుంచి ప్రార్థనలు, మీరు ఉపవాస ప్రార్థనలు మా పాప పేరు ఎత్తి పెట్టినందుకు స్తోత్రం తెలుసుకున్నాను.
అయ్యగారికి మాత్రం చాలా, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను అయ్యగారి విషయం, నేను ప్రశ్న చెప్తాను, పొగినట్టుంటుంది. చాలా వందనాలు, చాలా వందనాలు. ఈ సమయం ఎందుకంటే సమయం 2 అయిపోయింది, భోజనం లేట్ అయిపోయింది, క్షమించండి. మీ దగ్గర ఈ 2 నిమిషాలు తీసుకున్నందుకు లేదు. చాలా సంతోషం. మా పాప విషయంలో ప్రతి ప్లేట్ చేసిన వాళ్ళకి, చేయకపోయిన ప్రతి ఒక్కరికి అండి, ఈ సంఘంలో చేసిన వాళ్ళకి అందరికీ నమస్కరిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. అదేవిధంగా అయ్యగారు చెప్పాను రేపు 27వ తారీఖున చెల్లి పింకి, అదే రీతిగా భార్యాభర్తల వివాహ దినోత్సవం అండి. కాబట్టి రేపు ఎల్లుండి బుధవారం సాయంకాలం 6:30 గంటలకి చెల్లి వాళ్ళ కుటుంబంలో కూడిక ఉంటుంది. దయచేసి సంఘం అంతా కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదే రీతిగా భోజనాలన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా. కాబట్టి సంఘం అంతా సాయంకాలం 6:30 గంటలకల్లా దయచేసి రండి. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వీళ్ళిద్దరిని కూడా దీవించి అందరం కూడా వద్దాము. అదే రీతిగా చక్కగా ప్రేమతో మా దగ్గరికి వచ్చి మా యొక్క సంతోషంలో, ఒక్క నిమిషం ఉండండి, సైడ్ వచ్చి, ఎంతగానో మా సంతోషంలో మీ సంతోషాన్ని పంచుకొని ఉన్నారు. మాకు కూడా ఎంతగానో ఆనందాన్ని కలిగించిన వారిగా ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క జీసస్ లవ్ మినిస్ట్రీస్ నుంచి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. సాధ్యమైనందుకు మీరందరూ కూడా మాతో చేరండి, ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి కూడా భోజనాలు సిద్ధం చేయబడి ఉన్నాయి. దయచేసి అందరూ కూడా భోజనం చేసి ఈ సంఘాన్ని, బిడ్డలని దీవించి మీరు వెళ్ళండి. మీ దీవెనలే మా అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడే పుట్టెను. క్రీస్తు నీ కొరకై పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. అయిపోయింది నా పని. దయచేసి బైబిల్స్ ఎవరికైనా లేకుండా ఉన్నట్లయితే చెప్పండి, మీకు బైబిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. చిట్టమ్మ, మా చిట్టమ్మ పాట పాడుతా ఉండదు ఈ లోపు.